నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ఈ వీడియోలో మనము షష్ఠభావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. పంచభావాల వరకు కొన్ని వీడియోస్ చేసుకోవటం జరిగింది. కాబట్టి జ్యోతిష్యపరమైన అంశాలు మనం తెలుసుకుంటూ షష్ఠభావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మనము శత్రు రోగ రుణస్థానాల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎవరెవరు మనకి అంతరంగంగా బహిర్గతంగా శత్రువులు ఉన్నారు, రోగం వచ్చినట్టయితే మనకి తగ్గుతుందా లేదా, అది ఎంతకాలం మనల్ని పట్టి పీడిస్తుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కొంతమంది డబ్బులు ఇస్తూ ఉంటారు, అవి వస్తాయా రావా, ఎప్పుడు వస్తాయి, ఎంతవరకు మనకి వస్తాయి, మనకి ఇవ్వచ్చా లేదా అనే అంశాలు కూడా మనం తెలుసుకోవచ్చు. మనం చెప్తూ ఉంటాం, ఇవ్వద్దండి, మీకు ఇబ్బంది పడుతుందా, ఇవి ఇబ్బంది పడతారండి అని చెప్పని, అయినా కూడా ఇస్తారు. ఎందుకంటే ఈ షష్ఠభావానికి కారకుడు కుజుడు. కాబట్టి ఎప్పుడూ కూడా తగాదాలకి గొడవలకి ఈ కారకత్వం ముందుకు వెళ్ళే తత్వం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎంత చెప్పినా కూడా కొంతమంది ఇలా చేస్తూనే ఉంటారు. మనం ఈ భావంలో ముఖ్యంగా శత్రువుల గురించి, రోగాల గురించి, ఇలాంటివన్నీ కూడా మతి భ్రమణం, ప్రమాదాలు, జూదము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది శిక్షలు పడుతూ ఉంటాయి, చెరసాలలో ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మేనమామల గురించి తెలుసుకుంటూ ఉంటాం, దొంగల గురించి తెలుసుకుంటూ ఉంటాం. అలాగే భూతపేత పిశాచాలు ప్రయోగాల గురించి చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా సుఖ వ్యాధులు, ఇలాంటివన్నీ దూషణలు, నిందనలు, ఇలాంటివన్నీ కూడా కొంతమంది మద్యపానం వ్యసనం అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది. ఎంతైనా సరే వారు వదిలిపెట్టరు. కాబట్టి షష్ఠస్థానం పాడైపోవటం, షష్ఠాధిపతి పాడైపోవటం, షష్టమంలో పాపగ్రహాలు ఉండటం, ముఖ్యంగా శని, రాహు, వీటి వల్ల ఇవి కలిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే క్లఫ, శేష్మాలు, అతిసారాలు, క్షయ, వ్రణాలు, మశూచి, మూత్రవ్యాధులు, సుఖవ్యాధులు ఇవన్నీ కూడా కలిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటిదే దీంట్లో మనం షష్ఠభావంలోనే కొన్ని రోగయోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే యోగాలు ఏంటండి అంటే, యోగము అంటే ఒక 2 లేక 3 గ్రహాల కలయిక. కాబట్టి ఎప్పుడు వీళ్ళు రోగాలతో ఉంటారు, ఎక్కువ ఇబ్బంది పడతారు అనే అంశాన్ని మనం తెలుసుకున్నట్టయితే దాని నుంచి బయటపడటానికి ఆ మహర్దశ వస్తున్నది అనేటప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు జపదాన హోమములు చేసుకున్నట్టయితే ఆ షష్ఠాధిపతికి, అలాగే ఆ షష్ఠాధిపతి ఉన్న రాశ్యాధిపతికి, షష్టంలో ఉన్న గ్రహానికి చేసుకున్నట్టయితే కొంత ఇబ్బంది నుంచి బయటపడతారు అని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి భావానికి షష్ఠాధిపతికి మరొక ఆధిపత్యం వస్తుంది. ఇక్కడ ఏ ఆధిపత్యం వచ్చింది అనే దాన్ని బట్టే మనం కర్కాటక లగ్నం తీసుకున్నట్టయితే షష్ఠ భాగ్యాధిపత్యం అనేది వస్తుంది. సో సింహలగ్నం తీసుకున్నట్టయితే సప్తమాధిపత్యం వస్తుంది శనికి, గురువుకి షష్ఠ భాగ్యాధిపత్యం వచ్చింది కర్కాటక రాశికి. సో ఈ రకంగా ఉంటుంది. మేషలగ్నానికి తృతీయ షష్ఠాధిపత్యం వస్తుంది బుధుడికి. ఇవన్నీ కూడా చూసుకుని ముందుకు వెళ్ళినట్టయితే ఆయా గ్రహాలకు, అలాగే వారు ఉన్న నక్షత్రాధిపతులకు, రాష్ట్రాధిపతులకు కొంత జపదాన హోమాలు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి షష్టమ భావంలో మనం ఈ వివిధ రోగాలు వేరే గ్రహాల కలయిక వల్ల, అలాగే ఈ షష్ఠాధిపతి, షష్టంలో ఉన్న గ్రహాల గురించి తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాము. లగ్న ద్వితీయాధిపతులు షష్ఠ, అష్టమ, వ్యయస్థానములందు ఉన్న, లగ్నమునందు కుజుడు ఉన్న, పాపగ్రహ సంబంధం కలిగి ఉన్న వీరికి నేత్ర రోగాలు అనేవి వస్తాయి అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతోంది. లగ్న అష్టమాధిపతులు అష్టమ స్థానమునందు ఎడమ కన్నుకు హాని కలుగుతుంది అని చెప్పారు. శుక్రుడు షష్ఠ, అష్టమ స్థానములందు ఉంటే కుడి కంటికి హాని కలుగుతుంది అని మనకి చెప్పారు. షష్టమ భావంలో చంద్రుడు, అష్టమ స్థానంలో రవి, 12లో శని, 2లో కుజుడు ఉన్నా కూడా గుడ్డివాడయ్యే అవకాశం ఉంటుంది అని మనకి చెప్పటం జరుగుతోంది. తృతీయ షష్టమ లాభాధిపతులు ముగ్గురు 1, 5, 9 స్థానములందు ఉంటే చెవుడు కలుగుతుంది అని కూడా మనకి చెప్పటం జరుగుతోంది. అలాగే నవాంశ లగ్నమందు కేతు ఉండి పాప వీక్షణమును అందితే చెవి ఇబ్బంది పడటం, వాళ్ళు ఒక్కొక్కసారి కట్ అయిపోయే అవకాశాలు కూడా వీరికి కలుగుతుంది. ద్వితీయాధిపతి గురువు కలిసి 6, 8, 12 స్థానములందు ఉంటే వారికి మాట్లాడలేకపోవటము, మూగతనము రావటము అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది అని మనకి చెప్పవచ్చు. ద్వితీయాధిపతి రాహు కలిసి షష్టమునందు ఉంటే దంతాలకు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. 6, 8, 12 స్థానములందు ద్వితీయాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉంటే కనుక
మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు వాళ్ళు ఏదో ఒకటి తినటమో లేదా నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవటం వల్ల దుర్గంధం వచ్చే అవకాశం అయితే వీటికి ఉంటుంది. లగ్నాధిపతి కుజుడు కలిసి మిథున కన్యలందు ఉంటే ముఖ రోగాలకు సంబంధించిన రోగాలు, ముఖానికి సంబంధించిన రోగాలు వస్తాయి అని మనం చెప్పవచ్చు. లగ్నాధిపతి బుధుడు కలిసి మేష వృశ్చికములందు ఉంటే వీరికి కూడా ముఖానికి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు. శనికి లగ్నస్థానాధిపతి రాహువుకు సప్తమ స్థితి, శుక్రునికి దశమ స్థితి ఉన్నప్పుడు రాహువుతో కలిసినా కూడా క్షీణచంద్రుడికి ఇబ్బంది ఉంటుంది. వీరికి ఒకంత యాక్సిడెంట్స్ అవ్వటం, చేతులు కాళ్ళు తెగిపోవటము, విరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. నైసర్గిక పాపగ్రహాలన్నీ కేంద్ర స్థానాల్లో ఉన్నట్టయితే అంటే 1, 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాల్లో ఉంటే వీరికి అంధత్వము అంటే వికలత్వము వచ్చే అవకాశం, కొంతమందికి చూస్తూ ఉంటాం వికలాంగులుగా ఉంటూ ఉంటారు. అది వారు పూర్వజన్మ సుకృతం. మనం వారిని కించపరచటమో లేదా వారి గురించి మాట్లాడుకోవటమో కాదు. అది పాపపుణ్య ఫలితాలే మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి వారికి ఈ జన్మలో అలా వికలత్వం వచ్చే అవకాశం ఉంటుంది. దశమ స్థానంలో బుధ శని రాహువులు కలిసి ఉంటే చేతులకు సంబంధించిన వ్యాధులు వాటికి హాని కలుగుతాయి అని మనకి చెప్పారు. వ్యాధిపతి బలరహితుడే పాపగ్రహాంశలో నీచాంశ పొంది ఉన్న అంగవైకల్యం కలుగుతుంది అని మనకి చెప్పడం జరుగుతోంది. షష్టమ భావం నందు రవి కుజ శనులు కలిసి ఉంటే వారు కూడా కుంటివారయ్యే అవకాశం ఉంటుంది అని మనకి చెప్పవచ్చు. నైసర్గిక పాపగ్రహాలన్నీ షష్ఠభావనందు ఉంటే వారికి కూడా కుంటితనం వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. షష్ఠాధిపతికి పాపగ్రహం లేదా అష్టమాధిపతి కలయిక వలన కూడా వ్రణ బాధలు ఉంటాయి. వీరికి ఎప్పుడు ఇబ్బంది పెట్టడం, పుళ్ళు రావటము, ఏదో ఒక దాంతో కొట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా వీరికి ఇబ్బంది కలుగుతుంది అని మనకి చెప్పారు. షష్ఠాధిపతి చంద్రుడు కలిసి 1, 8 స్థానములందు ఉంటే కూడా వీరికి నోటి యందు వ్రణాలు వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి చెప్పారు. 9వ స్థానమునందు షష్ఠాధిపతి ఉన్న ఆ స్థానమునకు షష్ఠాధిపతి దృష్టి సోకినా కూడా వీరికి కూడా గుహ్య పీడితులు అవుతారు అని చెప్పారు. అంటే అష్టమానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం అనేది వీరికి ఉంటుంది. అలాగే మేష వృశ్చికములందు కలిసి ఉన్న చంద్రకుజులకు శని దృష్టి సోకినా కూడా వీరికి కూడా రోగపీడ ఉంటుంది అని చెప్పారు. ఆడవాళ్ళకి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది అని మనకి, అంటే వారికి ప్రత్యోత్పత్తికి సంబంధించిన ఇబ్బందులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు. లగ్నాధిపతి కుజుడు బుధుడు కలిసి మిథున కన్యలందు ఉంటే వీరికి కూడా మూలశంక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అని మనము చెప్పవచ్చు. 6, 8, 12 స్థానముల్లో రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి లగ్నాధిపతి ఉన్నప్పుడు వీరికి కూడా మరణాంతకమైన అంటే ఇబ్బంది పెట్టే అవకాశం ఉండే వ్యాధి రావచ్చు అని చెప్పని వీరికి చెప్పడం జరిగింది. షష్ఠాధిపతి కుజునిచే చూడబడుతూ 8వ స్థానం నుండి స్ఫోటక వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది అని మనకి చెప్పవచ్చు. షష్ఠ భావమునందు శని ఉన్నను లేదా ఆ భావమును చూచిను కూడా గర్భశూల కలుగుతుంది అని, ఆడవారికి ఇబ్బంది కలుగుతుంది, సంతానపరమైన సమస్యలు అనేవి వస్తాయి అని మనం చెప్పవచ్చు. లగ్న షష్ఠాధిపతులకు మాంది రాహుకేతువుల సంబంధం కలిగితే వీరికి కూడా ఇబ్బందులు, సర్పబాధలు, జ్వరములు, మశూచి వంటివి వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే సప్తమం లేదా అష్టమ స్థానంలో శని గురువులు కలిసి ఉంటే వీరికి రక్తానికి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం, రవి కూడా కలిసి ఉంటే క్షయవ్యాధి వచ్చే అవకాశం ఉన్నది అని మనము చెప్పుకోవచ్చు. రవిచంద్రులకు ఒకరి రాశుల యందు మరొకరికి పరస్పర పరివర్తన కలిగిన క్షయవ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. దశమ స్థానంలో శనిచంద్రుల నుండి బుధుడు మేషరాశి అందుంటే వీరికి కుష్టు వ్యాధి సంబంధించే వచ్చే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే పాపగ్రహ వీక్షణ గల చంద్రశుక్రులు జలరాశులందు ఉంటే వారికి కూడా ఇటువంటి వ్యాధి, కుష్టు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. చంద్రశుక్రులు కేంద్రములందుండి అష్టమంలో పాపగ్రహాలు ఉంటే ఆపస్మారక వ్యాధి ఉండవచ్చు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఉన్నట్టుండి కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు చాలా రోజులు, అలాగే వారు దానిలో నుంచి బయటికి రాకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా దీనికి చంద్రుడు రాహు కనెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. రాహువే దీనికి ఎక్కువ ఇబ్బందులు కలుగజేస్తాడు. అష్టమ స్థానంలో చంద్రరాహువులు కలిసి ఉన్నా కూడా ఈ అపస్మారక వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, ఇలా తీసుకెళ్ళామండి హాస్పిటల్కి, అనుకోకుండా అలా కోమాలోకి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి బయటికి రాలేదు అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కుజశనులు
షష్టమ భావం నుండి ఉండి రవి రాహువులచే చూడబడుతున్న బలహీనుడైన లగ్నాధిపతి కుజశనుల సంబంధం కలిగి ఉంటే దీర్ఘవ్యాధిగ్రస్తుడవుతాడు అని చెప్పారు. అంటే ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఉన్న లగ్నాధిపతి అష్టమాధిపతుల పరివర్తన, లగ్నాధిపతి అష్టమాధిపతి ఇబ్బంది పడ్డ, బలం కోల్పోయిన ఇటువంటి ఇబ్బంది రవితో కలిసి ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అష్టమాధిపతి 6, 8, 12 స్థానములందు ఉంటే నిత్యరోగ బాధలు ఉండవచ్చును అన్నారు. ఇప్పుడే మనం చూసుకున్నాం. ఇది ఒకంత యోగం కింద కూడా ఉంటుంది. అష్టమాధిపతి షష్టము వ్యయంలో ఉండటం, కానీ ఇదొక ఇబ్బంది అని కూడా. అష్టమాధిపతి ఏ భావాధిపతి ఆ భావంలో ఉండటం కొంత పర్వాలేదు, అష్టమంలో ఉన్నప్పుడు కొంత పర్వాలేదనే మనం చెప్పవచ్చు. లగ్నాధిపతికి షష్టమాధిపతికి రవి యొక్క కలయిక ఉన్న జ్వర బాధలు వస్తాయి అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. చంద్రుని కలయిక ఉంటే జలోదరము, కుజుని కలయిక ఉంటే ఆయుధాల వల్ల, వ్రణాల వల్ల ఇబ్బంది పడతారు అని చెప్పని. బుధుని కలయిక ఉన్నట్టయితే విచారము, శని కలయిక ఉంటే వాత సంబంధమైన వ్యాధులు, రాహుకేతువులు సంబంధం ఉన్నట్టయితే సర్ప పీడలు ప్రాప్తించగలవు అని మనకి చెప్పడం జరుగుతోంది. కాబట్టి ముఖ్యంగా ఈ షష్టాధిపతి లగ్నాధిపతికి ఎవరెవరి కనెక్షన్ ఉన్నది అనేది చూడాలి. వాటితో ఇటువంటివన్నీ కూడా మనము చెప్పవచ్చు. అలాగే లగ్నమునందు ఉన్న షష్టాధిపతికి చంద్రరాహుల కలయిక ఉన్నా కూడా వీరికి పురుషాంగానికి సంబంధించిన శస్త్రచికిత్స జరగవచ్చు అని మనము చెప్పవచ్చు. లగ్నమునందు బుధరాహుల కలయిక ఉన్నా కూడా విషభక్షణచే మృతి కలగవచ్చు అని మనము చెప్పవచ్చు. ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది, ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాయి. కాబట్టి జాతక పరిశీలన చేసినప్పుడు, ఆరోగ్య పరిశీలన ఇబ్బంది పెడుతున్నది అన్నప్పుడు మనము తప్పకుండా ఇవన్నీ కూడా చూడాలి. షష్టాధిపతి అష్టమ స్థానంలోను, కుజుడు 6వ స్థానంలోనూ ఉన్నా కూడా 6వ లేదా 12వ సంవత్సరంలో తీవ్ర జ్వరంతో ఇబ్బంది కలుగుతుంది అన్నారు. చంద్రుడు శుభగ్రహ సంబంధ రహితుడే షష్టమనందుంటే బాల్యంలో రోగపీడలు ఉంటాయి అని చెప్పని మనకి ఇక్కడ చెప్తున్నారు. చతుర్థ సప్తమాధిపతులు శత్రుగ్రహాలతో 6, 8, 12 రాసుల్లో ఉంటే వీరికి మూత్రకుచ్చ రోగములు రావచ్చు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ షష్ఠ భావానికి సంబంధించి అనేక రోగాలు వచ్చే అవకాశం ఏ విధంగా ఉంది, ఏవేవి రావచ్చు అనేవి మనకి ఇతర గ్రహ కారకత్వాల వల్ల ఈ రోగాలు ఎప్పుడెప్పుడు రావచ్చు, ఎప్పుడెప్పుడు తగ్గవచ్చు, ఏ మహర్దశల్లో అనేది మనం తెలుసుకుంటూ వస్తే దీనికి సంబంధించి మనము ఇందాక చెప్పుకున్నట్టు మనము వైద్యపరమైన అనుసంధానం చేసుకుంటూ జపదాన హోమాలు చేసుకున్నట్టయితే కొంత దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మెడికల్ పరంగా వెళ్ళటం, అక్కడ టెస్టులు అవన్నీ కూడా చేసుకోవటం, దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటూనే మనం జ్యోతిష్యపరమైన సలహా సంప్రదింపులు తీసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.